God is speaking to you many times. నువ్వు దేవుని ఇంకా పరీక్షిస్తూనే ఉన్నావు. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నోసార్లు నీకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు, ఎన్నోసార్లు నువ్వు పాటించడానికి కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు, ఎన్నోసార్లు లోబడమని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. స్టిల్ నువ్వు అవిధేయతగా ఉంటే దేవుడు దీర్ఘశాంతుడు అనేటటువంటిది ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకంటే చాలా తప్పులు క్షమిస్తూ వస్తున్నాడు. ప్రేమ ఒకవైపు, దీర్ఘశాంతం మరొక వైపు. అంటే తప్పు చేసినా వారిని ఏమనకుండా ఉండు. 1, 2, 3, 4, 5, 6 అలా జరిగిపోతూనే ఉంది. దీర్ఘశాంతాన్ని ఇంకా మనం పరీక్షిస్తూనే ఉన్నాం. దేవుడు పాపం విషయంలో ఉపేక్షించేవాడు కూడా ఒప్పుకోడే. పాపానికి శిక్ష విధించేవాడు. టైం రానే వచ్చింది, శిక్ష విధిస్తాడు. వీళ్ళ చెడుతనం ఎక్కువైపోయింది.